వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా అనలిస్ట్ రాక సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నమస్తే అండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రాజకీయ అంశాలపై మీతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ప్రధానంగా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నది ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని అదేవిధంగా సీఎంలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. దీనిపైన చాలా వివాదాలు కూడా వస్తున్నాయి. ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు ఈ చట్టానికి సంబంధించి? మౌలికంగా ఈ చట్టాలు పాస్ కావాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. లోక్సభలో 2/3 మెజారిటీ అధికార పక్షానికి లేదు. కాబట్టి ఇవి పాస్ అవుతాయా అన్నది ఒక పెద్ద ప్రశ్న చిహ్నం ఉంది. దీనిలో జమ్మూ కాశ్మీర్కి రాజ్య హోదా ఇవ్వటము ఒకటి ఉంది. రెండవది ఆన్లైన్ గేమింగ్ చట్టానికి సంబంధించింది ఉంది. మూడవది ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి ఆ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు నెల రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే వాళ్ళని అనర్హులుగా ప్రకటించటం అన్నది ఒక చట్టం. ఈ 3 సవరణల్ని తీసుకొచ్చారు. పూర్తి మెజారిటీ లేదు కాబట్టి ఇవి ఆమోదం పొందడానికి సమయం పడుతుంది. కానీ ప్రస్తుతము ఇవి అధికార పక్షము విపక్షాల యొక్క డొల్లతనాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాయి. అంటే అవినీతికి పాల్పడ్డటువంటి వాళ్ళు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఇంకెవరైనా సరే వాళ్ళ మీద చర్యలు ఉండాలి. వాళ్ళు 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళ మీద చర్యలు ఉండాలి అన్న విషయాన్ని విపక్షాలు అడ్డుకుంటున్నాయి. అంటే సర్వసాధారణ ప్రజానీకం దృష్టిలో వెళ్ళేటటువంటి మెసేజింగ్ ఏంటి? సర్వసాధారణ ప్రజానీకం అనుకుంటారు అవినీతి చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి తన పేరు పెట్టుకున్నారు, ముఖ్యమంత్రులు ఎందుకు భయపడుతున్నారు అన్నది ఆలోచిస్తారు. కానీ విపక్షాలు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ అక్కడ పెద్దగా ప్రజల్లోకి వెళ్ళదు. ఎందుకంటే సర్వసాధారణ ప్రజానీకంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ అవినీతి విషయంలో ఆందోళన ఉంది, ప్రజల్లో ఆందోళన ఉంది. అవినీతి విషయంలో ఆందోళన ఉంది కాబట్టే లాలూ ప్రసాద్ ఓటమి పాలయ్యాడు, అరవింద్ కేజ్రీవాల్ గెలిచాడు, ఓడాడు. కాబట్టి ఈ అవినీతి అనేది ఎప్పటికీ ఒక మేజర్ ఇష్యూ. కాబట్టి బీజేపీ దీనిని ఉపయోగించుకుని విపక్షాలను ఎక్స్పోజ్ చేసే పనిని చేసింది. కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు కూడాను మా ముఖ్యమంత్రిని నెల రోజుల్లో జైల్లో పెట్టేసేస్తే మా పదవులు పోతాయి అన్నటువంటి భయం ఎప్పుడైతే వాళ్ళు ప్రదర్శించారో ఆ క్షణాన వాళ్ళ ఓటమి జరిగినట్టు, ప్రజల పర్సెప్షన్ బ్యాటిల్లో ఓడిపోయినట్టు మనం భావించాలి. నీలం సంజీవ్ రెడ్డి గారిని న్యాయస్థానము తప్పు పడితే ఆయన రాజీనామా చేశారు. సో క్యాగ్ తప్పు పడితే చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, పివి నరసింహారావు సమయంలో ఇటువంటి ఆరోపణలు వస్తే ఆరోపణలు క్లియర్ అయ్యేదాకా నేను ఎంపీగా ఉండను, ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేయని అద్వానీ బయటకు వచ్చారు. ఆ రకమైనటువంటి విషయాన్ని ముందుకు తేవడానికి బదులు విపక్షాలు ఎప్పుడైతే ఇవి చేసినాయో నైతికంగా ప్రజల పర్సెప్షన్ పరంగా విపక్షాలు దెబ్బతిన్నాయి. ప్రజలలో అభిప్రాయపరంగా ఇది చట్టం అవుతుందా కాదా, ఎప్పుడు అవుతుంది, ఎన్నాళ్ళకు అవుతుంది. అంటే బీజేపీ కూడా ఒక రాజకీయ పార్టీ. ఈ సమయంలో చేయడం వల్ల భారతీయ జనతా పార్టీకి పెద్దగా లాభం ఉండదు. ఎందుకంటే త్వరలో జరగబోయే ఎన్నికలు బీహార్ ఉన్నాయి, అస్సాం ఉంది, అదేవిధంగా బెంగాల్ ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరం మీకు తమిళనాడు ఉంది, మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల వరకు ఆ రకమైనటువంటి కేసులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి నిజంగా దీనిని ఒక వెపన్గా ఉపయోగించుకోవాలనుకుంటే లోకసభ ఎన్నికలకి ముందు దీన్ని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికి మెజారిటీని కూడగట్టుకోవడం మిగతాది. ప్రస్తుతం వాళ్ళు పర్సెప్షన్ బ్యాటిల్, అవినీతిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకుంటున్న వాళ్ళుగా ఇమేజ్ వీళ్ళకి వస్తున్నది. అంత మటుకే పొలిటికల్గా బీజేపీకి ఆ మేరకు బెనిఫిట్ అవుతోంది. విపక్షాలు ఆ మేరకి దెబ్బతింటున్నాయి. విపక్షాలు ముందు నొయ్యి వెనుక గొయ్యి పరిస్థితి, వాళ్ళని ఆ రకమైనటువంటి చట్టంలో బిగించడం జరిగిందని నాకు అనిపిస్తోందండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఇంకా ముందుకు పోవడానికి చాలా స్టెప్స్, అనేక దశల్ని దాటవలసి ఉంది. ప్రస్తుతానికి పర్సెప్షన్ బ్యాటిల్లో విపక్షాలు వెనకడుగు వేసేలా చేయడంలో విజయం సాధించారు. అంటే రాజకీయంగా చెప్పండి, ఎందుకంటే చాలా ప్రభుత్వాలు కానీ అదేవిధంగా కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాల మధ్య సఖ్యతకు సంబంధించిన చాలా రాష్ట్రాల్లో మనం చూస్తాం. తమిళనాడుకు సంబంధించి, వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఈ 2 రాష్ట్రాలనే మనం ఉదాహరణకు తీసుకుంటే ఇక్కడ కొంతమంది మంత్రులను అరెస్ట్ చేశారు, సిబిఐ, ఈడీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. వెస్ట్ బెంగాల్లో కూడా అట్లే. సో ఏదైనా బీజేపీయేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేందుకు, ఆ ప్రభుత్వాలను కూల్చేందుకు ఇలాంటి చట్టం తీసుకొస్తున్నారంటే మీరేమంటారు? వాస్తవానికి ఈ శారదా స్కామ్ కావచ్చును, లేకపోతే రకరకాల చిట్ ఫండ్ స్కామ్లో ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఈ చట్టం రావడానికి ముందే అరెస్ట్ అయ్యారు. మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యారంగపు రిక్రూట్మెంట్, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ ఏదైతే ఉందో ఈ చట్టంతో సంబంధం లేకుండా జరిగిన ఈ అరెస్టులు ఇవన్నీ కూడాను
ఆ కేసులో ప్రైమా ఫేసి వాళ్ళు నేరగాళ్ళని, వాళ్ళ పాత్ర ఉందని, నేరస్తులని కాదు కానీ వాళ్ళ పాత్ర ఉందని నమ్మడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు భావించి కేసు వేసినాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో రేషన్ స్కామ్ ఉంది. మొత్తము దొంగ రేషన్ కార్డులతోటి మొత్తం రేషన్ ఫుడ్నంతా కూడాను డైవర్ట్ చేయటము, ఇవన్నీ కూడాను వాస్తవాలు. బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు దీన్ని నమ్ముతున్నారు. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే అవినీతి కేసుల పేరుతో మమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించడానికి బదులు అవినీతిని మేము ఎదుర్కొంటాం అని అనగలగాలి. దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆధారంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అవినీతి వ్యతిరేక పోరాటం ఆధారంగా ఆయన నేను జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రిగా ఉండి తీరుతాను, ఉండకూడదని చట్టంలో లేదు అని మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు, ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో ఆయన సంతకం ఉంది ఫైనల్గా. కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఆతిషి మార్లేనాని పెట్టేంత వరకు కూడా నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తానన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కన్నా కష్టమైనటువంటి వ్యవహార శైలి. కాబట్టి ఇటువంటి వ్యవహార శైలి కనబరుస్తున్నటువంటి వాళ్ళు మమ్మల్ని, మా రాజకీయాల్ని ఫినిష్ ఆఫ్ చేయడం కోసం ఈ రకంగా చేస్తున్నారని చెప్పడం సరైనది కాదు. ఎవరైనా బీజేపీ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి అయినా అవినీతికి పాల్పడ్డట్టుగా ఉంటే వారిపైన కూడా కేసులు ఖచ్చితంగా పెట్టే అవకాశము, ఎల్లకాలము బీజేపీ ప్రభుత్వం ఉండదు. బీజేపీ పోయి వేరే ప్రభుత్వాలు రావచ్చు. అప్పుడు బీజేపీకి కూడాను ఈ డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్, ఇది బీజేపీకి కూడా అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఉన్నట్లయితే నష్టపడుతుంది. కాబట్టి ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉన్నారన్నటువంటి భావన ప్రజలలో కలగడం కోసం ఈ చట్టాలు. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ సాకుతో చెప్పి వ్యతిరేకించినా కూడా ఆ పార్టీల ఇమేజ్ ఆ మేరకు దెబ్బతింటుంది. అరవింద్ కేజ్రీవాల్దే క్లాసిక్ ఉదాహరణ. నేను జైల్లోంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తాను. కనీసం లాలూ ప్రసాద్ యాదవ్ సిగ్గుతో జైల్లోకి వెళుతూ తన భార్యని ముఖ్యమంత్రిగా చేశాడు. ఈయన నేనే జైల్లో కూడా నేనే పరిపాలిస్తాను అని చెప్పి మాట్లాడారు. అంటే పొలిటికల్ లైఫ్లో విలువలను కనబరచవలసినటువంటి నాయకులు కేసులు మా మీద వేస్తారు, లేకపోతే ఇంకొకటి వేస్తారని చెప్పి పక్కకి తప్పుకోవడం, ఇది సరైనటువంటిది కాదు. ఉదాహరణకి కేరళలో గోల్డ్ స్కామ్ ఉంది. గోల్డ్ స్కామ్ నేరుగా సీఎంఓ ఆఫీస్ దాకా వస్తున్నది. సీఎంఓ ఆఫీస్కి చెందినటువంటి సిబ్బంది పాత్ర ఉంది అన్నటువంటిది ఇప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తున్నది. గోల్డ్ స్మగ్లింగ్కి సంబంధించినంత వరకు కొందరిని విడుదల చేయించే విషయంలో ఆయన పాత్ర ఉందన్నది వస్తుంది. ఆయన్ని అరెస్ట్ చేస్తే నా మీద రాజకీయ కక్ష అని అంటే ఎలాగవుతుంది? సో ఈ రకమైనటువంటి ఇష్యూలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు వాటిని ఎదుర్కోవాలి, స్వచ్ఛమైనటువంటి రాజకీయం చేయాలి, అవినీతికి తావులేనటువంటి పరిపాలనను వాళ్ళు ఇవ్వగలగాలి. ఆ ఉద్దేశంతో చట్టం వచ్చినప్పుడు ఆ చట్టాన్ని ఇటువంటి సాకులు చెప్పి ఆపే ప్రయత్నం చేయటము లేదా అడ్డుకునే ప్రయత్నం చేయటం వల్ల విపక్షాల ఇమేజ్ దెబ్బతింటుంది. అది విపక్షాలు కూడా ఆలోచించుకోవాలి. ఇంకొక ప్రధాన అంశం, భారతదేశంలో చాలా చర్చ జరుగుతున్న అంశంలో ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ అనేది పూర్తిగా బీజేపీకి ఒక అనుబంధ సంస్థగా మారిందనేది రాహుల్ గాంధీ కానీ చాలా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని ఏదో సాక్ష్యాలు కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు? సార్, ఎన్నికల సంఘంలో ముఖ్య పదవులు అనుభవించిన తరువాత రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెంది చేశారు? మనోహర్ సింగ్ గిల్, ఎంఎస్ గిల్ ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో అనవసరంగా ఎన్నికల్ని 6 నెలలు పోస్ట్ పోన్ చేసి కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చినందుకు ఆయనని రాజ్యసభ ఎంపీగా చేయటమే కాకుండా కేంద్ర మంత్రి చేశారు. టిఎన్ శేషన్, చాలామంది ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడు అంటారు. ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేశారు? ఎన్నికల సంఘాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంది, ఎన్నికల కమిషనర్ల చేత తమకి అనుకూలమైనటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకునేలాగా చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ మీద ఈరోజు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆరోపణలు ఎక్కడ డేట్ల విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా జాబితాల విషయంలో కానీ, అభ్యర్థిత్వాన్ని నిరాకరించటం విషయంలో కానీ, ఎన్నికల ఫలితాలను విడుదల చేయటం విషయంలో కానీ ఎక్కడైనా ఎన్నికల సంఘం జాప్యం చేసిందా? ఎన్నికల సంఘము హిందూ పండగల రోజు పోలింగ్ పెట్టింది. బీజేపీ గనక ఉంటే హిందూ పండగలు ఉన్న రోజున పోలింగ్కి అంగీకరించదు, బీజేపీ ప్రభావం ఉన్నట్టయితే. అయినప్పటికీ హిందూ పండగల సమయంలో పెడితే దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరం వస్తే డేట్ మార్చారు. హర్యానా ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హిందువుల పండగ రోజు ఎన్నికల ఓటింగ్ పెట్టారు, పోలింగ్ డేట్ పెట్టారు.
కాంగ్రెస్ నుంచి అభ్యంతరం వచ్చింది, కాంగ్రెస్ అభ్యంతరాల వల్ల డేట్ మార్చారు. కాబట్టి ఈ ఎన్నికల సంఘము పక్షపాతపూరితంగా ఎక్కడ వ్యవహరించింది. రెండవ ముఖ్యమైన విషయము, ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు వాస్తవానికి పోలింగ్లో అన్యాయం జరిగినా, కౌంటింగ్లో అన్యాయం జరిగినా, లేకపోతే అభ్యర్థి యొక్క అఫిడవిట్లో తప్పులున్నా, ఇంకేమన్నా ఉన్నా కూడాను ఇవన్నీ కూడాను ఎన్నికలు జరిగిన 45 రోజుల లోపల ఫిర్యాదు చేయాలి. లేదా ఆ బూత్లో ఉన్నటువంటి బూత్ ఏజెంట్ ఫామ్ డి అని ఉంటుంది, ఫామ్ డిలో అభ్యంతరాన్ని లిఖితపూర్వకంగా దాఖలు చేయాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, హర్యానా ఎన్నికల్లో కానీ, మిగతా ఢిల్లీ ఎన్నికల్లో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, మరే ఇతర విపక్ష పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఫామ్ డిలో ఒక్క బూత్లో కూడా అభ్యంతరం పెట్టలేదు. టెక్నికల్గా లీగల్గా చూస్తే 45 రోజుల వరకు ఎవరూ కంప్లైంట్ చేయలేదు. 45 రోజులు అయిపోయిన తరువాత ఈరోజు ఎన్నికల సంఘము అన్యాయం చేస్తోంది అని అనడం ఏదైతే ఉందో, ఇది ఎన్నికల సంఘం మీద జరగబోయేటటువంటి బీహార్ ఎన్నికల విషయంలో కానీ, బెంగాల్ ఎన్నికల విషయంలో కానీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే తప్ప గత ఎన్నికల్ని కరెక్ట్ చేసే ప్రయత్నం కాదు. కేవలం ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ప్రజల్లో ఓటింగ్ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే తమకు ఒక జస్టిఫికేషన్ కావాలి అన్నటువంటి ధోరణి కనిపిస్తున్నది తప్ప చట్ట ప్రకారం 45 డేస్లో ఏమండి ఆది శ్రీనివాస్ చెన్నమనేని రమేష్కి వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం చేశాడు. ఆయన పోరాటం చేసినందుకు అనేక పార్టీలు ఆయనను బహిష్కరించినాయి. ఆయన వేరే పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తి ఆయన, కానీ ఆయన పోరాటం వదలలేదు. 45 డేస్లో ఏ పార్టీకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా వ్యక్తిగతంగా పోరాడి ఆయన పౌరసత్వం విషయంలో ప్రశ్నలు లేవని 10 సంవత్సరాల పోరాటం అంటే అలా ఉండాలి. ఎన్నికల డేట్ అయిపోయింది, 45 డేస్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఒక చట్టం, ఎన్నికల సంఘం ఒక నియమం తీసుకొచ్చింది. ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ 45 డేస్ వరకు ప్రిజర్వ్ చేయాలి. 45 డేస్ అయిన తర్వాత దాన్ని ధ్వంసం చేయాలి. 45 డేస్ లోపల ఎవరైనా కంప్లైంట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ దాచుతారు. కోర్టు ఆదేశాల మేరకు ఎవరన్నా ఒక వ్యక్తి అడిగితే ఇవ్వవచ్చు. ఈ చట్టము మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెచ్చారు. ఎన్నికలు జరిగి 45 రోజులు అయిపోయింది. ఇప్పుడు వీడియో ఫుటేజ్ని సహజంగానే ధ్వంసం చేశారు. ఇప్పుడు నాకు వీడియో ఫుటేజ్ కావాలి అని అడగడం ఏ మేరకు న్యాయం? ఎందుకంటే వాళ్లే ఫార్ములేట్ చేసినటువంటి చట్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాక్సీ ప్రైమ్ మినిస్టర్లుగా మన్మోహన్ సింగ్ అనేటటువంటి వ్యక్తిని ముందు పెట్టి తమ ఇష్టారాజ్యం చేసినటువంటి కాలంలో వచ్చిన నియమం ఇది. అంటే ఫామ్ డీలో మీరు కంప్లైంట్ లాడ్జ్ చేయరు, బూత్ లెవెల్లో చేయలేదు, పోలింగ్ ఏజెంట్లు కంప్లైంట్ చేయలేదు, ఎన్నికల ఫలితాల రిజల్ట్ని దానికి సంబంధించిన ఫార్మ్ ఏదైతే ఉందో ఆ ఫార్మ్ చేతికిచ్చిన తర్వాత మీరు అభ్యంతర పెట్టలేదు, అభ్యర్థుల మీద కోర్టుకు వెళ్ళలేదు, ఓటర్ల జాబితాల విషయంలో కూడా మీరు ఎక్కడ అభ్యంతర పెట్టలేదు, ఏ దశలోనూ అభ్యంతర పెట్టలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అనలేదు, లేదా ఇంకొక పార్టీ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ అనలేదు. ఇప్పుడు ఏడాది దాటిపోయిన తర్వాత ఈ మాటలు మాట్లాడటము ఇది సబబు కాదు. ఇది కేవలము వ్యవస్థల పట్ల ప్రజలలో అవిశ్వాసాన్ని పెంచేటటువంటి కుట్రపూరితమైన యత్నం తప్ప మరొకటి కాదు. అంటే రేపు ఇదే రకమైన ఆరోపణ కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ కూడా చేయవచ్చు. 45 రోజుల దాకా ఆగి 45 రోజున సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమయ్యాక నాకు ఫుటేజ్ ఇవ్వాలి అని అడగడము ఇది సరైనటువంటిది కాదు. ఇది కేవలము ప్రజలను ప్రభావితం చేసేటటువంటి, ఎన్నికల మీద విశ్వసనీయతను తగ్గించేటటువంటి ప్రయత్నం ఒక స్థాయిలో. రెండవ స్థాయి, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల్ని పడగొట్టి గెలిచిన తర్వాత కూడా పడగొట్టేందుకు ఒక రెజిమ్ చేంజ్ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఈ అమెరికన్ డీప్ స్టేట్ ఒక టెంప్లేట్ని తయారు చేసింది. ఆ టెంప్లేట్లో భాగంగా వాళ్ళు చాలా దేశాల్లో గెలిచిన ప్రభుత్వాల్ని మార్చారు. బంగ్లాదేశ్లో జరిగింది. అంటే ఇండియాలో మోడీని దించడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆ రకంగా అనుమానించాల్సి వస్తున్నది. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు ప్రధాన విపక్షం ఎన్నికల్లో మేము ఎన్నికల్ని బహిష్కరిస్తామంది. ఎన్నికల్ని బహిష్కరించడము బిఎన్పి తీసుకున్న నిర్ణయం. అది అలా ఆ పార్టీని డిస్క్వాలిఫై చేయలేదు హసీనా వాజద్. అవామీ లీగ్ పార్టీ బిఎన్పిని డిస్క్వాలిఫై చేయలేదు. ఆ పార్టీ స్వయంగా నేను ఎన్నికల్లో పాల్గొన్నాను అంది. పాల్గొనను అన్న తర్వాత అది ప్రజల దగ్గరికి వెళ్ళి ఏది ప్రజా ఉద్యమం కూడా చేయలేదు. మూడవ పార్టీ ఏదో హఠాత్తుగా ఎవరి ప్రోద్బలంతోటో హడావిడి ప్రారంభించి ఎక్కడో ఫ్రాన్స్ లోపల ఉద్యోగం చేసుకుంటున్నటువంటి మహమ్మద్ యూనుస్ని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేశారు. ఎన్నికల్లో నెగ్గలేదు, పార్టీ లేదు, రాజకీయంగా ఆయనకు ఎటువంటి ప్రజల ఆమోదము లేదు. ఆయన ఈరోజు బంగ్లాదేశ్ యొక్క విధాన నిర్ణేత అయిపోయారు. పాకిస్తాన్లో కూడాను ఎన్నికల్లో గెలిచినటువంటి సైన్యం మద్దతుతోటే
ఇమ్రాన్ ఖాన్ని తొలగించి పూర్తిగా ఇమ్రాన్ ఖాన్ పార్టీని డిస్క్వాలిఫై చేశారు. పీటీఐని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ని డిస్క్వాలిఫై చేసిన తర్వాత షబాజ్ షరీఫ్ అప్పటికీ మెజారిటీ రాకపోతే భయపెట్టి బెదిరించి సంఖ్యని కూడగట్టి ఆయన ప్రధానమంత్రి అయ్యేలాగా సైన్యం చేసింది. కాబట్టి ఈ తరహా రెజీమ్ చేంజ్ ఇప్పుడు మీకు బ్రెజిల్లో కూడా ఇదే జరుగుతున్నది. బ్రెజిల్లో బోల్సనారో ఎన్నికల్లో ఓడిపోయాడు, లులు విజయం సాధించాడు. లులు ఎన్నిక చెల్లదని చెప్పి సరిగ్గా ఇదే టెంప్లేట్ 3-4 దేశాలలో అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాల్లో పాకిస్తాన్ చైనాకి సన్నిహితంగా వెళ్తున్న సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది. బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం వీలర్ ఐలాండ్ని ఇవ్వను అన్నప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది. అమెరికాకి అనుకూలంగా ఉండడానికి మోదీ నిరాకరిస్తున్న సమయంలో జరుగుతున్నదేమోనన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన దగ్గర ఆధారాలు లేవు. ఈ రకమైనటువంటి అనుమానాలు రావడము సహజము. ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి విపక్షము బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తోంది. దానికి తెలుసు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీకి ఫామ్ డి గురించో లేకపోతే 45 డేస్ పరిమితి గురించో లేకపోతే ఇవన్నీ తెలియవని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా వాళ్ళు హడావిడి చేస్తున్నారు. ఈ తరహా 4-5 దేశాల్లో జరిగినాయి. యుక్రెయిన్లో యానుకోవిచ్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన తర్వాత యుక్రెయిన్ నుంచి హసీనా వాజెద్ లాగా పారిపోయేలా చేసి ఈ జోకర్ జెలెన్స్కీని తీసుకొచ్చి పెట్టారు. జెలెన్స్కీ రాజకీయ నాయకుడు కాదు. జెలెన్స్కీ టీవీ షోల్లో జోకర్గా ఉండేవాడు. తీసుకొచ్చి ఆయనని ఒక దేశాధినేతగా చేసేశారు. ఒక జోకర్ ఏం చేయాలో అదే చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ తరహాది ఏమైనా జరుగుతోందన్న అనుమానం వస్తున్నదండి. బేసిక్గా ఆ అనుమానం కలిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎస్ఐఆర్ అని పెట్టేసి చేసి బీహార్లో రోహింగ్యాలని చెప్పి ఇంకోటి చెప్పి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చేవాళ్ళనుకోండి, ఎవరైనా మైనార్టీ ఓట్లను కావాలని టార్గెట్గా తీస్తున్నారని పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. బీహార్లో కూడా వస్తుంది. ఇప్పుడు బీహార్ వెంటనే ఉంది కనుక బీహార్ హాట్ టాపిక్గా మారింది. యాత్ర కూడా చేస్తున్నారు రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్న రూట్ మీరు జాగ్రత్తగా గమనించండి. బెంగాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి అన్నటువంటి మ్యాప్ తీసుకోండి. ఇంటర్నెట్లో 2 లభ్యం. బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏవి అంటే మొత్తం ఈ బీహార్ రాష్ట్రపు మ్యాప్ ఇలా ఉంటుంది. ఇలాగా ముస్లిం జనాభా ఉంటుంది. రాహుల్ గాంధీ యాత్ర ఇలాగ జరుగుతోంది. మధ్యలో ఉన్నటువంటి బీహార్ని ఆయన టచ్ చేయటం లేదు. బీహార్లోని మధ్య భాగాన్ని కానీ పశ్చిమ భాగాన్ని కానీ ఈ మిగతా నార్త్ వెస్ట్ ప్రాంతాన్ని కానీ టచ్ చేయడం లేదు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఆయన యాత్ర, ఈ ఓటర్ల యాత్ర జరుగుతోంది. కాబట్టి దీనిలో ఒక కమ్యూనల్ యాంగిల్ కూడా ఉన్నది. ఒక రాజకీయ పార్టీ మతపరంగా ఓటర్లను రెచ్చగొట్టి వాళ్ళలో భయాందోళనలను సృష్టించి ఆ ఓట్లను దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. మీరు సర్కి వ్యతిరేకంగా ఓట్ చోరీ యాత్ర ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ యాత్ర యొక్క మ్యాపు బీహార్లో ముస్లిం మెజారిటీ జిల్లాలు, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీకు రెండింటిని మ్యాపుల్ని పక్కపక్కన పెట్టుకుంటే యాత్ర ఎక్కడ జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మీకు అర్థమైపోతుంది. అంటే బీహార్లో ఉన్నటువంటి హిందూ ఓటర్లు అవసరం లేదు. ఎందుకంటే హిందువుల్ని కులాల పేరిట విభజన చేయవచ్చును. యాదవులు అనొచ్చును, లేకపోతే వాళ్ళు భూమిహార్లు అనొచ్చును, బ్రాహ్మణులు అనొచ్చును, రాజ్పూట్ అనొచ్చును, పలానా అనొచ్చును, ఠికానా అనొచ్చును, విడగొట్టొచ్చు. ఈ ఓట్లు గుండుగుత్తగా పడతాయి. కాబట్టి అక్కడే ఆయన ఓటు యాత్ర జరుగుతున్న దానిలో హిందూ మెజారిటీ జిల్లా ఒకటి కూడా లేదు. కాబట్టి ఈ యాత్ర వెనుక ఉన్న రాజకీయాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోకపోతే మనకి గేమ్ అర్థం కాదు. సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది 2002లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడే జరగలేదు, ఎన్నోసార్లు జరిగింది. 2లో జరిగిన తర్వాత 2003 నుంచి జరిగిన ఎన్నికలన్నిట్లలో కూడా ఎస్ఐఆర్ ఆధారంగానే జరిగింది. ఇంటింటికి వెళ్ళి కేవలం నోటి మాటగా వాళ్ళు చెప్పిన వివరాలు కాకుండా వాళ్ళ పత్రాలను పరిశీలించి ఆ ఓటర్లు ఉన్నారా లేదా, నివసిస్తున్నారా అన్నది చూడాల్సినటువంటి పని ఎన్నికల సంఘం చేయాలి. ఎందుకంటే అది చెయ్యలేదనే కదా మహారాష్ట్రలో చేస్తున్న ఆరోపణ. మహారాష్ట్రలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా ఓట్లని జొప్పించేసేసి ఓట్లను పెంచారు అనేది. ఆ స్టాటిస్టిక్స్ రాంగ్ అని ఇప్పుడు రుజువైంది. కానీ కాంగ్రెస్ ఆరోపణ అయితే కొత్తగా ఓటర్లను జొప్పించారని. కొత్తగా ఓటర్లని జొప్పించకుండా బీహార్లో ప్రయత్నం చేస్తుంటే దాన్ని అభ్యంతర పెట్టడము ఎలా సరైంది? అంటే మహారాష్ట్రలో ఓటర్లను జొప్పించడం తప్పు, బీహార్లో ఓటర్లను తీసేయడం తప్పు. ఒకే పార్టీ 2 రాష్ట్రాలకి 2 రకాలుగా ఎలా చెప్పగలుగుతుంది? బీహార్లో కూడా తీసినటువంటి పేర్లలో 35 లక్షలు చనిపోయిన వాళ్ళ పేర్లండి. దురదృష్టవశాత్తు ఈ దేశంలో చనిపోయిన వాడి కుటుంబ సభ్యులు వెళ్ళి పలానా వాడు చనిపోయాడు వాడి పేరు తీసేయండి అని చెప్పి అప్లై చెయ్యరు. మనం ఎవరము చెయ్యరు, ఇల్లు మారితే కూడా చెయ్యము. కాబట్టి ఏం జరుగుతుంది? వెళ్ళిన చోట నమోదు చేసుకుంటాము, ఇక్కడ నమోదు చేసుకుంటాము. పర్యవసానంగా ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండవచ్చును.
ఆ రకంగా దాదాపు 7 లక్షల మందికి 2 చోట్ల అంతకన్నా ఎక్కువ చోట్ల ఓటు ఉన్నది తీసేశారు. 35 లక్షల మందికి వాళ్ళు చనిపోయారు, అయినా వాళ్ళ పేర్లు నేను తీశారు. 22 లక్షల మంది అసలు బీహార్లో నివసించటం లేదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని ఫ్యాక్టరీలో కానీ, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ మొత్తం బీహారీలు వచ్చి పనిచేస్తున్నారు. ఈరోజు మన కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తే మొత్తం బీహారీలే ఉన్నారు. మీకు కోస్తా జిల్లాలలో వ్యవసాయ పనులు చేయడానికి బీహార్ నుంచి వస్తున్నారండి. కోస్తా జిల్లాల్లో ఈరోజు రైతు కూలీలు దొరకక బీహార్ నుంచి రైతు కూలీలని తెచ్చుకుంటున్నారు. మా ఇంటి పక్కన మంగలి షాప్ ఉంది. ఆ మంగలి షాప్లో బీహార్ నుంచి వచ్చిన వాడు ముస్లిం వ్యక్తి మంగలి షాప్లో పనిచేస్తున్నాడు. ఈ రకంగా ఆ రాష్ట్రంలో పేరుంది, ఈ రాష్ట్రంలో నివసిస్తున్నారు, అటువంటి వాళ్ళ పేర్లు తొలగించాలి. మన రాష్ట్రమే క్లాసిక్ ఎగ్జాంపుల్. నరసింహారావు గారు, మీరు జాగ్రత్తగా గమనించండి. 2014లో 2 రాష్ట్రాలు కావడానికి ముందు మన రాష్ట్రంలో 2 దశల్లో ఎన్నిక జరిగేది. కోస్తా జిల్లాలు ఒక దశలో జరిగేవి, హైదరాబాద్ తెలంగాణ ఒక దశలో జరిగేవి. ఇక్కడ ఓటు వేసిన వారం రోజులకు ఆంధ్రలో జరిగిన తర్వాత ఇక్కడి నుంచి బస్సుల్లో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఓటేశారు. ఇది మీకు నాకు అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అక్కడ ఓటు జరుగుతున్నప్పుడు ఇక్కడ పట్టణం ఖాళీ అయిపోయేది. ఇట్లా 2 చోట్ల ఉండడం వల్ల ప్రజాస్వామ్యం కరెక్ట్గా ప్రజల యొక్క తీర్పు రిఫ్లెక్ట్ అవుతుందా? ఒక వ్యక్తికి ఒక ఓటే కదా. మన రాష్ట్రంలోనే 2014 నుంచి ఒకేసారి 2 రాష్ట్రాల్లో ఓటింగ్ జరిగితే నేను ఆంధ్రలో వేస్తాను అనుకున్నవాడు ఆంధ్రకి వెళ్ళాడు, నేను తెలంగాణకు ఓటేస్తాను అనుకున్నవాడు తెలంగాణలో ఉన్నాడు. ఇక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ 2 చోట్ల కనుక జరిగి ఉంటే ఇక్కడ వేసేవాడు, అక్కడ వేసేవాడు. ఇది మన కళ్ళ ముందు జరిగినటువంటిది. కాబట్టి ఇటువంటి పేర్లను తొలగించారు. సర్లో తొలగించినటువంటి పేర్లు ఇవి. వీటితో పాటు బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా రోహింగ్యా మూలానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళని ఏరివేయాలన్నటువంటి ప్రయత్నం ఏ దేశమైనా చేస్తుంది. ట్రంప్ ఈరోజు మెక్సికన్ల కోసం గోడ కట్టడానికి నిర్ణయించుకున్నాడు. భారతదేశం నుంచి అక్రమంగా దొంగ వీసాల మీద లేకపోతే దొంగ పాస్పోర్ట్లతో వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. దుబాయ్కి ఈ రకంగా దొంగ పాస్పోర్ట్ల మీద వెళ్ళిన వాళ్ళని అక్కడ దుబాయ్లో అరెస్ట్ చేయటం లేదా? ఏ దేశంలోనైనా దొంగ పాస్పోర్ట్లతోటి కానీ అక్రమంగా కానీ శరణార్థిగా చెప్పి దొంగచాటుగా ఒక దేశంలో ప్రవేశిస్తే ఏ దేశమైనా అరెస్ట్ చేస్తుంది. రోహింగ్యాలని కేవలం భారతదేశమే తిప్పి పంపిస్తున్నది అనడం సరైనది కాదని థాయిలాండ్ పంపిస్తోంది, మలేషియా ముస్లిం దేశం పంపిస్తోంది. రోహింగ్యాలకు సౌదీ అరేబియా రిలీఫ్ మెటీరియల్ పంపిస్తుంది, కానీ వాళ్ళు తమ దేశంలోకి వస్తే వాళ్ళ దేశంలోకి రాకుండా విమానం నుంచి వెనక్కి పంపించేస్తుంది. కాబట్టి ఇండియాలో నుంచి కూడా రోహింగ్యాలకి పాకిస్తానీలకి బంగ్లాదేశీలకి చైనా పౌరులకి కూడా ఓటు వేసే హక్కు ఉండాలని కనుక ఎవరన్నా అడిగితే మనం ఎలా సమర్థించగలం? ఈ దేశంలో తెలంగాణ వాళ్ళు కాకుండా వేరే ప్రాంతం నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓటర్లను పెద్దగా నేను రిక్రూట్ చేసి వాళ్ళు ప్రజాభిప్రాయం వక్రీకరించేలాగా చేస్తే మనం అంగీకరించాం. కాబట్టి రోహింగ్యాలను ఏరివేయటం సరైనటువంటిది. అదేవిధంగా బంగ్లాదేశీల్ని గుర్తించడం చాలా. మీకు తాజా వార్త, అస్సాం ప్రభుత్వము సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఆధార్ కార్డులను రిలీజ్ చేయడాన్ని నిషేధించింది. టీ గార్డెన్లలో పనిచేసే లేబరు, ఎస్టీ ఎస్సీలు తప్ప మిగతా ఎవరికి కూడా ఆధార్ కార్డులు ఇష్యూ చేయొద్దు అని చెప్పి అస్సాం ప్రభుత్వం తాజాగా నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు, ఎందుకంటే బంగ్లాదేశీ వస్తున్నాడు, ఎవడో ఆఫీసర్ ఉంటాడు, 50 రూపాయలకి 60 రూపాయలకి కక్కుర్తి పడి వాడు చేసేస్తాడు. బోధనలో జరిగింది ఏంటంటే, ఒక సబ్ ఇన్స్పెక్టరు 60 మందికి ఒకే అడ్రస్ మీద స్థానిక పౌరులను ఇస్తే వాళ్ళకి పాస్పోర్టులు వచ్చి వాళ్ళు గల్ఫ్కి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో శంషాబాద్లో లక్కీలి ఒకడు అరెస్ట్ అయితే తీగలాగితే డొంకంతా కదిలింది. అక్కడ ఒక అవినీతి రెవెన్యూ అధికారి, ఒక అవినీతి పోలీస్ అధికారి కలిపి రోహింగ్యాలకు భారత పౌరులుగా చూపించే ప్రయత్నం చేశాం. మన బోధన్లో, నిజామాబాద్ జిల్లా బోధన్ సంగతి చెప్తున్నాను నేను. కాబట్టి ఇటువంటిది సరిహద్దు ప్రాంతంలో ఎంత జరగవచ్చును? ఒక రాజకీయ పార్టీ ఏకంగా వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడితే ఎలా జరుగుతుంది? కాబట్టి సర్ని అడ్డుకోవడం సరైంది కాదు. వాస్తవానికి సర్ అనేది జరగాలి. ఎందుకంటే నిజమైన ప్రజాభిప్రాయం ప్రతిఫలించాలంటే చనిపోయిన వాడు ఓటు వేయకూడదు. ఇప్పుడు చనిపోయినటువంటి ఆడామె పేరు మీద నేను బురఖా వేసుకుని వస్తాను, బురఖా ఎత్తి చూడటానికి వీల్లేదు, నేను ఏ ఐడెంటిటీ కార్డు చూపిస్తే ఐడెంటిటీ కార్డు నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని అంటే బురఖా ఎత్తి చూసే హక్కు లేదు, ముట్టుకుంటే గొడవలు అవుతాయి. కాబట్టి ఎవరి పేరు మీద ఎవరొచ్చి ఓట్లు వేస్తున్నారు? పాత బస్తీలో మన హైదరాబాద్లో మైనర్ అమ్మాయిలు ఓట్లు వేస్తూ పట్టుబడ్డటువంటి కేసెస్ ఉన్నాయి. మైనర్ పిల్లలు, మాధవీలత గారు పట్టుకున్నారు ఆ రకమైనటువంటి ఈ పిల్లల్ని. ఏం జరిగింది? ఇప్పటివరకు ఏం జరగలేదు, కేసు లేదు, ఏమీ లేదు.
కాబట్టి ఇటువంటివి నిరోధించాలన్నట్టయితే సర్ జరగాలి. సర్ అనేది మధ్య మధ్యలో ప్రతిసారి సర్ జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ రకంగా మెషినరీని మీరు మొబిలైజ్ చేయలేరు. కాబట్టి మామూలుగా రివిజన్ ఆఫ్ ది రెగ్యులర్ రివిజన్ జరుగుతుంది. ఈ సర్ చేసేటప్పుడు మాత్రం 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఒకసారి చేస్తారు. ఖచ్చితంగా జరగవలసినటువంటి ప్రక్రియ అది. మీకు ఒకసారి ఓటర్ల జాబితాలో పేరెక్కితే వాడు పౌరసత్వం క్లెయిమ్ చేయొచ్చండి. ఒక బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాడు, మీకు క్లాసిక్ ఉదాహరణ చెప్తాను, విషయం వచ్చింది కాబట్టి. మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఒక బెంగాలీ హిందువుని అరెస్ట్ చేసింది, నువ్వు బంగ్లాదేశీ అని చెప్పి. వాడు అన్నాడు, నేను బంగ్లాదేశీని కాదు, నేను బెంగాల్కి చెందిన వాడిని, ఫలానా మాల్దా జిల్లాలో నాది ఇల్లుంది, మా నాన్నగారు ఫలానా ఆయనకి 4 పిల్లలు, అందులో అందరికన్నా పెద్దవాడిని నేను, నాకు 2వ వాడు ఉన్నాడు, 3వ వాడు ఉన్నాడు, 4 ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. కోర్టుకు వెళితే కోర్టు కూడాను నిజమే కదా, ఇతను బెంగాలీ హిందువే కదా, అన్నదమ్ములు ఓటర్ల జాబితా తెప్పించి చూస్తే 4 పేర్లు, తండ్రి 4 పేర్లు ఉన్నాయి. కానీ ప్రభుత్వము 2002లో జరిగినటువంటి SIR జాబితా తీసుకొచ్చింది. SIR తర్వాత ఏదైతే ఓటర్ల జాబితా ప్రచురించారో దాన్ని తీసుకొస్తే ఆ తండ్రి పేరు ఉంది ఆ ఇంటి అడ్రస్లో, ఆయనకి 2 పిల్లలు, ఆయనకి 62 సంవత్సరాలు, 62 సంవత్సరాలు 2 పిల్లలు ఉన్నారు. పేర్లు నాకు తక్షణం గుర్తు రావడంలో 2 పేర్లు ఉన్నాయి. ఇతను చెప్పిన 4 పేర్లలో 2 పేర్లు ఉన్నాయి. పెద్ద కొడుకుని నేను అని చెప్పుకునేవాడు 2003లో జరిగిన ఎన్నికల ఓటర్ల లిస్టులో లేడు. 2015 ఓటర్ల లిస్ట్ నుంచి పెద్ద కొడుకు, 2వ కొడుకు తరువాత 3వ కొడుకు తరువాత పోస్ట్ డేటెడ్ చెక్ లాగా ఎలా పుట్టుకొస్తాడు? అప్పుడు వాడిని గట్టిగా దబాయిస్తే, నేను బంగ్లాదేశీని, నా పేరు ఫలానా, బంగ్లాదేశ్ నుంచి వచ్చాను, నాకు 2015 ఓటర్ల జాబితాలో ఫలానా వ్యక్తి ఉన్నాడు, అతనికి 2 పిల్లలు ఉన్నారు, అతను చదువుకోలేదు, అతని పేరు మీద 2 ఓట్లని మనము కలపొచ్చు అని ఈ వ్యక్తికి తెలిసి ఉండకపోతుంది, ఈ వ్యక్తికి సహకరిస్తున్నటువంటి ఒక నెట్వర్క్కి తెలుసుంటుంది. కాబట్టి ఇంటెన్సివ్ రివిజన్ జరగకపోతే పాపం తండ్రికి తనకు ఒక పెద్ద కొడుకు ఉన్నట్టు, ఒక చిన్న కొడుకు ఉన్నట్టు, వాళ్ళు ఓట్లు వేస్తున్నట్టు కూడా తండ్రికి తెలియదు. ఆయన నాకు 2 కొడుకులు అనుకుంటున్నాడు, ఆయన ఈ 2 ఆయన ఖాతాలోకి ఎలా వచ్చారు? సో ఈ SIR జరగడం చాలా అవసరం. మధ్యప్రదేశ్లో జరిగింది ఈ కేసు. ఇది ఒక కేసు పట్టుబడింది. ఈరోజు చార్మినార్లో మన దగ్గర స్వర్ణకారులుగా పనిచేసే వాళ్ళు చాలామంది, ఎవరు నువ్వు అంటే మేము బెంగాల్ నుంచి వచ్చామని చెప్తారు. వాళ్ళు బెంగాలీలా బంగ్లాదేశీలా ఎలా నిర్ధారించాలి? నిర్ధారించడం ఎలాగంటే వాడు బంగ్లా మాట్లాడుతున్న ఏ జిల్లాకి సంబంధించిన యాసలో మాట్లాడుతున్నావు అన్నది బట్టి. ఇప్పుడు మన తెలంగాణలో కూడా తెలంగాణ యాసలో కూడా జిల్లాని బట్టి మీరు గుడక అంటారు, గూడా అని మిగతా చోట్ల అంటారు, అచ్చినా అని ఒక చోట అంటారు, వచ్చినా అని ఆదిలాబాద్లో అంటారు. ఇట్లా మనలో కూడాను తేడాలు ఉన్నాయి. కాబట్టి అది ఢకయ్యానా, చట్టగ్రామియానా, సిలేటియానా, మొహమ్మన్సింగియానా, ఖుల్నాయియానా, ఇంకా ఏమిటి, ఏ జిల్లాకు చెందిన, బంగ్లాదేశ్లోని ఏ జిల్లాకు చెందిన యాసాని గుర్తించేటటువంటి మెకానిజం మధ్యప్రదేశ్లో, హైదరాబాద్లో, బీహార్లో ఉండదు. కాబట్టి SIR జరగాల్సినటువంటి అవసరం ఉందండి. రాకా గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ చర్చ ఒకటి బాగా జరుగుతుంది. ఇంతకీ ట్రంప్ ఇండియాకి శత్రువా మిత్రుడా? ప్రస్తుతం అయితే భారతదేశానికి అనుకూలమైనటువంటి పనులు చేయటం లేదు. కాబట్టి మనము ప్రస్తుతాన్ని రాజకీయాల్లో, ముఖ్యంగా అంతర్జాతీయ రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు మిత్రులు ఉండరు. ఆ సమయంలో ఆ దేశము లేదా దేశాధినేత తీసుకునేటటువంటి చర్య మనకు అనుకూలమా కాదా? ప్రస్తుతము భారతదేశంతో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది మనకు అనుకూలంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతము ఈ దశలో ఆయన మనకి వ్యతిరేకిగానే, శత్రువు అన్న పదము ఉండదు అంతర్జాతీయ రాజకీయాల్లో. ఎందుకంటే చాలా శత్రువు అని భావించినటువంటి చైనా ఈరోజు చైనా షీ జిన్పింగ్ని మన మోదీ కలుస్తున్నారు. వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి మొన్న మన దేశంలో పర్యటించారు, జయశంకర్ అక్కడికి వెళ్ళొచ్చారు. కాబట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో, దౌత్య నీతిలో పర్మనెంట్ శత్రువులు మిత్రులు ఉండరు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పనులు భారత వ్యతిరేక పనులు. ట్రంప్ రష్యా నుంచి అనేక వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. యుద్ధం జరుగుతున్నా, యుక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తున్నా, నేటో దేశాలు యుక్రెయిన్కి మద్దతుగా ఉన్నప్పటికీ కూడా ఆయన లబ్ధి పొందుతున్నారు, ఆయన దేశం లబ్ధి పొందుతుంది. కానీ భారతదేశము రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడం వల్లే యుద్ధం నడుస్తుందన్న వాదన ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. కాబట్టి ట్రంప్ ప్రస్తుతము యుక్రెయిన్ యుద్ధం కూడా ఆయనకి మెయిన్ ఇష్యూ కాదు. యుక్రెయిన్ నుంచి మనము చమురు తక్కువ ధరకి కొనుగోలు చేసి విదేశాలకు ఎక్కువ ధరకి అమ్ముతున్నాము.
అది ఆయనకి అభ్యంతరకరమైన రష్యా నుంచి కొనుగోలు చేసి మనము యూరోప్కి ఎక్కువ ధరకు అమ్ముతున్నాము, మనం లబ్ధి పొందుతున్నాము, ఇది ఆయన అభ్యంతరం. కాబట్టి రెండవది వాళ్ళ ఓవరాల్ జియోపొలిటికల్ లెక్కల్లో పాకిస్తాన్కు ఒక కీలక స్థానం ఉంది. పాకిస్తాన్ని భారత్ ఎంత మటుకు కొట్టొచ్చు అన్న దాని విషయంలో వాళ్ళకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇంతే కొట్టాలి, ఇంతకు మించి కొట్టకూడదు అని వాళ్ళు అనుకుంటారు. అంతకు మించి మనం కొట్టాం. అందుకని అమెరికాకి ప్రస్తుతం పాకిస్తాన్ని కాపాడడము, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ అసెట్స్ని కాపాడటం ఇంపార్టెంట్ అయిపోయింది. అదే నాకు సడన్గా ట్రంప్కి పాకిస్తాన్ పైన ప్రేమ వచ్చినట్టుంది. అక్కడ ఏదో ఆయిల్ రిఫైనరీకి సంబంధించి కూడా ఏదో చేస్తామని ప్రకటించారు. ఆయిల్ లేదని తెలియదులేండి. అది సమస్య ఏంటంటే ట్రంప్ బేసిక్గా దౌత్య వ్యవహారాలు కానీ రాజకీయాలు కానీ తెలియనటువంటి వ్యక్తి. బేసిక్గా బిజినెస్ మెన్లో కూడాను కొందరు బిజినెస్ మెన్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆచితూచి అడుగేసి చదరంగంలో పావులు కదిపినట్టుగా చేసేవాళ్ళు ఉంటారు. కొందరు క్యారంలో అన్ని కాయిన్స్ని ఒకే దాంతో కొట్టేయాలనేటువంటి ట్రంప్ది రెండవ రకము. అందుకనే అతను దౌత్యపరమైనటువంటి లాంగ్వేజ్ వాడటం. ఆయన విదేశ వ్యవహారాల మంత్రో సెక్రటరీయో మాట్లాడాల్సినటువంటి విషయాల్ని కూడా ఆయన మాట్లాడుతున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి దౌత్య వ్యవహారాలకు సంబంధించిన అనుభవరాహిత్యం ఒకటి. రెండవది అమెరికా యొక్క ప్రయోజనాలకి భారత్ దెబ్బతీస్తుంది. భారత్ యొక్క ముఖ్యంగా స్వతంత్ర విధానాలు అవలంబించటం. చైనాకి ఈరోజు వ్యతిరేకంగా మనం నిలబడాలి అని చెప్పి అమెరికా కోరుకుంటోంది. మనం చైనాకి వ్యతిరేకంగా అమెరికా కోసం నిలబడాల్సిన అవసరం మనకి లేదు. మన మీద చైనా దాడి చేస్తే చైనాతో యుద్ధం ఎలా చేయాలో మనం చేస్తాం. ఎందుకంటే గత గల్వాన్ సంఘటన తర్వాత 2.5 సంవత్సరాల పాటు 1,50,000 మంది సైనికులు ఎదురెదురుగా నిలబెట్టి ట్యాంకుకు ట్యాంకు, తుపాకీకి తుపాకీ, సైనికుడికి సైనికుడు నిలబెట్టి మనం 2.5 ఇయర్స్గా -15 degrees టెంపరేచర్లో సైన్యాన్ని నిలబెట్టాము. చిట్ట చివరికి చైనా వెనకడుగు వేసేలా చేశాం. మనం డోక్లాంలో 12 నెలల పాటు డోక్లాం బర్మా భూటాన్లో ఉన్నటువంటి భూభాగంలో రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకునేందుకు భారతదేశము భూటాన్ పక్షాన, భూటాన్కి మనకి ఆ రకమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి, మనం దిగాము రంగంలో. మనం దిగిన తర్వాత 12-17 నెలల పాటు చైనా హుంకరించింది, గీంకరించింది, అన్నీ చేసింది, చిట్ట చివరికి వెనకడుగు వేసింది. కాబట్టి చైనాని ఎలా అరికట్టాలి, చైనాని ఎలా ఫైట్ చేయాలి భారత్కి తెలుసు. అమెరికా యుద్ధము కనుక భారత్ చేయాల్సి వస్తే చాలా ప్రమాదం అవుతుంది. ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి అవుతుంది. హెన్రీ కిస్సింజర్ చాలా సుప్రసిద్ధమైనటువంటి ఒక వాక్యం చెప్పాడు. అమెరికా శత్రువుగా ఉన్నవాడు చాలా దెబ్బతింటాడు, అందులో సందేహం లేదు. అమెరికా మిత్రుడుగా ఉన్నవాడు కూడా శంకరగిరి మాన్యాలు పడతాడు అన్నారు ఆయన. ఆయన అమెరికా యొక్క విదేశ వ్యవహారాల మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. నిక్సన్ సమయంలో అమెరికన్ ఫారిన్ పాలసీలో హెన్రీ కిస్సింజర్ది చాలా గొప్ప స్థానము. ఆయన స్వయంగా అన్నటువంటి మాట. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే యుక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఈరోజు యుక్రెయిన్లో ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ అన్నింటినీ దోచుకునేందుకు అమెరికా ఉంది. యుక్రెయిన్లోని 6% ఇవ్వాలా, 20% రష్యాకి ఇచ్చేయాలా భూభాగము అన్నది ఇప్పుడు ట్రంప్ చేయిస్తున్న ఒప్పందం. 2 ఏళ్ల పాటు యుద్ధం చేయించిన తర్వాత సగం భూమిని కోల్పోయి, తన మినరల్స్ మీద తన హక్కులు కోల్పోయి, అమెరికా సరఫరా చేసిన ఆయుధాలకు వాయిదాలు చెల్లిస్తూ యుక్రెయిన్ పూర్తి స్థాయిలో దివాలా తీసేలాగా చేసింది. అలా భారతదేశం ఉండాలి అని ట్రంప్ కోరుకుంటున్నారు. క్వాడ్ ద్వారా చైనాకి వ్యతిరేక కూటమిలో మనము దానికి అంగీకరించటం లేదు. అదేవిధంగా యుక్రెయిన్ యుద్ధ విషయంలో మనము అవుట్రైట్గా యుక్రెయిన్ పక్షాన నిలబడలేదు, అదేవిధంగా రష్యా యొక్క దాడిని సమర్థించలేదు. న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాం మనం. ఈ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నందువల్ల మనము ప్రపంచ ఆంక్షల్ని పక్కన పెట్టి, మనము ప్రపంచ ఆంక్షలు ఏంటి, అమెరికా పెట్టిన ఆంక్షలు అవి. అమెరికా ఆంక్షల్ని జాంతానాయి అని చెప్పి మనం చమురు దిగుమతి చేసుకుని లాభపడ్డాం. కాబట్టి ట్రంప్కి ఇవన్నీ కూడాను భారతదేశము ఒక కొరకరాని కొయ్యలాగా ఉంది. మోదీ ఆలింగనం వరకు చేసుకుంటున్నాడు, బాగానే ఉంది, కానీ అది దానివల్ల మనకి అమెరికాకి ఏం పెద్ద లాభం చేకూరడం లేదన్నటువంటి విషయం ఆయనకు అర్థమైంది. సో మోదీకి ఇండియా ఫస్ట్ ఇండియా లాస్ట్ అనేది ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ వల్ల ఇప్పుడు ఈ స్టేట్మెంట్లు కానీ, బెదిరింపులు కానీ, ఈ టారిఫ్లు పెంచడం కానీ, నిజానికి టారిఫ్లు పెంచడం వల్ల అమెరికాకి చాలా నష్టం, భారత్కి ఏ నష్టము లేదు. ఎందుకంటే మొత్తం మన ఎగుమతుల్లో 18% మాత్రమే అమెరికాకి జరుగుతున్నాయి. అమెరికాకి మనం చేస్తున్నటువంటి ఎగుమతుల్లో ఉన్నటువంటి జెమ్స్ కానీ, ప్రీషియస్ స్టోన్స్ కానీ, వజ్రాలు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశం నుంచి మాత్రమే వెళ్ళే. అవి ధరలు గనక టారిఫ్ పెంచితే స్థానిక అమెరికన్ ప్రజానీకం చెల్లించుకోవాలి. చీప్ ఆటోమొబైల్ పార్ట్స్ ఉన్నాయి,
అమెరికావికి ఉన్నట్టయితే ధర ఎక్కువ ఉంటుంది, భారత్కి ఉన్నట్టయితే తక్కువ ఉంటుంది. టారిఫ్లు యాడ్ చేసిన తర్వాత కూడా భారత్వి చీప్. కాబట్టి స్థానిక ప్రజలు టారిఫ్ని చెల్లించి మరీ వాళ్ళు కొనుక్కుంటారు. పర్యవసానంగా ఏం జరుగుతుంది? అమెరికన్ ప్రజానీకం మీద భారం పడుతుంది. భారత్వి అమ్ముడు అవ్వాల్సినవి అవుతాయి. ఒకవేళ తగ్గినా కూడాను ఆ 18% ఏవైతే ఉన్నాయో ఆ 18% కాకపోయినా మిగతా మనకి 72-82% ఏదైతే ఉందో ఆ ట్రేడ్ ఏమి ఎఫెక్ట్ కాలేదు కదా. అట్లాగే ట్రంప్ పదే పదే కొన్ని ప్రకటనలు చేస్తారు. ఇండియా పాకిస్తాన్కి సంబంధించి గొడవ నేనే ఆపాను, రష్యా యుక్రెయిన్కి సంబంధించి ఎక్కడ అంతర్జాతీయంగా ఏది జరిగినా నేను మధ్యలో ఉన్నాను, నేనే ఆపాను అంటాడు. క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఎక్కడ యుద్ధం ఆగలేదు. యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపాను అని ప్రకటించిన తర్వాత నిన్నటికి నిన్న యుక్రెయిన్ రష్యాకి చెందినటువంటి గ్యాస్ స్టేషన్స్ పైన, వాళ్ళ యొక్క గ్యాస్ ఉత్పాదన రిఫైనరీస్ మీద దాడి చేసింది. ఎక్కడ యుక్రెయిన్ యుద్ధం ఆగింది? పోనీ ఆయన ఇరాన్ యుద్ధం ఎక్కడన్నా ఆగిందా? టెన్షన్స్ ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. హౌతీలు కానీ హమాస్ పైన దాడులు కానీ ఏమి ఆగినాయి? భారత పాకిస్తాన్ల విషయంలో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది కాబట్టి ఆగింది. ఆయన రువాండాకి ఇంకొక దేశానికి మధ్య కూడా తాను ఒప్పందం కుదిర్చానని చెప్తున్నారు. అక్కడ కూడా ఈ రోజుకి ఘర్షణలు జరుగుతున్నాయి. ట్రంప్ నేను శాంతి ఒప్పందం చేయించాను అని చెప్పిన తరువాత అక్కడ 1500 మంది చనిపోయారు. కాబట్టి ట్రంప్ ప్రకటనలకి విలువ లేదు. వాస్తవానికి ఇటువంటి ఒప్పందాలు అయిన తరువాత మాత్రమే ప్రకటిస్తారు, పూర్తిగా కాకుండా ప్రకటించకూడదు. రెండవది, ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్లో చాలా సుస్పష్టంగా యుద్ధాన్ని ఆపే విషయంలో పాకిస్తాన్ మినహా ఏ దేశము మాతో మాట్లాడలేదు అని చాలా స్పష్టంగా చెప్పేశారు. ఏ దేశము అంటే అందులో అమెరికా కూడా ఉంది. కాబట్టి ట్రంప్ చెప్తున్నది అబద్ధాలు అన్నది చాలా స్పష్టంగా తేలిపోతున్నది. ఎందుకంటే ట్రంప్ గనక ఈ రకంగా మాట్లాడినట్లయితే, భారతదేశం కాదంటున్నట్టయితే ఆయన ఆధారాలు బయటపెట్టాలి. ఆ రకమైన ఆధారాలు బయటపెట్టలేదు. మన దురదృష్టం ఏంటంటే ట్రంప్ మాట సత్యము, మోదీ మాట అసత్యము అని ఏమి చెప్పినా సరే, మీ నాన్నగారి పేరు వెంకట్రావు అని చెప్పి గోపాలరావుకి చెప్తే నిజంగానే వెంకట్రావు అయినా మోదీ చెప్పారు కాబట్టి వెంకట్రావు మా నాన్న కాదు, ప్రభాకర్ రావు మా నాన్న అనేటటువంటి ధోరణిలో ఉన్నటువంటి పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి దురదృష్టవశాత్తు. దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాల్ని పక్కన పెట్టి కలిసి ఫైట్ చేయాలి. అది చాలా ముఖ్యమైన విషయం. అది మన దేశంలో లేదు. కానీ ట్రంప్ వల్ల శాంతి కనుక వచ్చి ఉంటే ఆపరేషన్ సింధూర్ని హోల్డ్లో మాత్రమే ఎందుకు పెడతారు? పూర్తిగా ఆపడం ఎందుకు చేయలేదు? సింధు జలాల ఒప్పందం విషయంలో పాకిస్తాన్ మాట ఏమన్నా భారత్ విన్నదా? లేకపోతే అమెరికా మాట ఏమన్నా విందా? వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టు కానీ పాకిస్తాన్కి కొంచెం అనుకూలంగా మాట్లాడినా కూడా భారత్ ఏమైనా చేసిందా? ఆ రకంగా ఏమి ఉన్నట్టు కనిపించడం లేదండి. మరి ఇంకొక విషయం, మాజీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామాకు సంబంధించి కారణాలు ఏమి ఉంటే ఎందుకు సడన్గా నిర్ణయం తీసుకున్నారు? వాస్తవానికి ఉపరాష్ట్రపతికి చాలా కీలకమైనటువంటి 2-3 బాధ్యతలు ఉంటాయండి. రాజ్యసభ నిర్వహణ ఆయన బాధ్యత. రెండవది రాజ్యసభ, సంసద్, టీవీ మొత్తం కూడా వాటి నిర్వహణ అంతా కూడా ఉపరాష్ట్రపతి చూస్తారు. ఈ 2 పవర్ఫుల్ సాధనాలు ఉపరాష్ట్రపతి చేతిలో ఉంటాయి. జగదీప్ ధన్ఖడ్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఒకటి చాలా స్పష్టంగా అందరికీ కనపడుతున్నది, చాలా పత్రికల్లో వచ్చింది ఏంటంటే, జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన తీర్మానానికి సంబంధించి లోకసభలో 100 మంది ఎంపీల సంతకాలు తీసుకుని స్పీకర్కి ఇవ్వడానికి వెళ్లే ముందే ఆయన రాజ్యసభలో అనుకున్న దానికి విరుద్ధంగా తెలిసి కూడా విపక్షాలు ఇచ్చినటువంటి తీసుకున్నారు. పైగా విపక్షాలు యశ్వంత్ వర్మతో పాటు మధ్యప్రదేశ్ కోర్టుకి చెందినటువంటి, హైకోర్టుకి చెందినటువంటి సత్యనారాయణ యాదవ్ అనేటటువంటి జడ్జిని కూడా అభిశంసించాలని అన్నారు. ఈ సత్యనారాయణ యాదవ్ ఒక విశ్వ హిందూ పరిషత్ సభలో మాట్లాడుతూ హిందూ హక్కుల గురించి మాట్లాడారు. ఒక న్యాయమూర్తి ఈ రకంగా హక్కుల గురించి మాట్లాడకూడదు అని ఆయనను కూడా అభిశంసించాలి. ఈ రెండింటిని క్లబ్ చేసి సత్యనారాయణ యాదవ్ని మీరు కాపాడదలుచుకుంటే యశ్వంత్ వర్మను కూడా కాపాడండి. ఇది ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. ఈ 2 సంబంధం లేని. యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు దొరికింది. ఆ డబ్బు దొరకటముని సుప్రీంకోర్టు తప్పుపట్టి ఆయనను రాజీనామా చేయమంది. ఆయన రాజీనామా చేయనన్నారు. సత్యనారాయణ యాదవ్ కోర్టు వెలుపల న్యాయమూర్తిగా తీర్పునిచ్చేటప్పుడు కాకుండా బయట ఒక సభలో ఆయన తన అభిప్రాయాల్ని చెప్పారు. న్యాయమూర్తిగా ఆయన హిందూ ముస్లిం మాట్లాడకూడదు, చాలా స్పష్టంగా నా అభిప్రాయం. ఆయన చేసింది ఏంటంటే ప్రొఫెషనల్ మిస్జడ్జిమెంట్, అది మిస్కాండక్ట్ కాదు. ఆయన మిస్జడ్జిమెంట్ చేశాడు. ఆయన మాట్లాడకూడని మాట మాట్లాడాడు, కోర్టులో కాదు బయట. కాబట్టి ఈ 2 సమానంగా, ఈ రెండింటిని క్లబ్ చేసి యశ్వంత్ వర్మని కాపాడేందుకు విపక్షం ప్రయత్నిస్తుంటే దానికి
ధన్కర్ సహకరించిన రీతిలో ఆయన ఆచరణ ఉండడంతో ఇంకా ఆయన రాజీనామా చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. బీఏసీకి అధికార పక్షము బాయ్కాట్ చేసింది. తనని అభిశంసించేందుకు ప్రయత్నం జరుగుతోంది అని తెలిసిన తరువాత ఇంకా ఆయన రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలని చెప్పినప్పటికీ కూడాను వాస్తవానికి ఎక్కడో ఆయనకి ప్రభుత్వానికి మధ్య అవగాహన విషయంలో జరిగింది. ఉపరాష్ట్రపతి చాలా కీలకమైనటువంటి బాధ్యత. ఆ దిశగా మోదీ ప్రభుత్వము నిర్ణయం తీసుకుని ఉండవచ్చును, లేదా జగదీప్ ధన్కర్కే ప్రభుత్వానికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి కారణంగా నేను రాజీనామా చేయటం మంచిదని ఆయన భావించి ఉండవచ్చును. ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మాట్లాడితే తప్పితే తెర వెనుక ఏం జరిగిందన్నది మనకు తెలియదు. మిగతావన్నీ ఊహాగానాలే. ధన్కర్ దాదాపు నెల రోజుల నుంచి ఎక్కడ కనిపించట్లేదు, వినిపించట్లేదు, ఎక్కడున్నాడు ఆయన అని చెప్పేసి కూడా కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలు ప్రశ్నిస్తారు. ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేశారు కాబట్టి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే పనిలో ఉన్నారని మనం భావించాలి. ఎందుకంటే ఆయన రాజీనామా చేసిన కారణం ఆరోగ్య కారణాలు చెప్పారు. విపక్షాలు స్టేట్మెంట్లు ఇచ్చేందుకు బదులు ఇంటికి ఆయనకి కాస్త పళ్ళు అవి తీసుకెళ్ళి ఆయనని పరామర్శించి రావచ్చు. ఇప్పుడు ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నిక అనివార్యం కాబోతుంది. సెప్టెంబర్ 9న జరుగుతుంది. రాధాకృష్ణన్ అదేవిధంగా సుదర్శన్ రెడ్డి. ఎట్లా చూస్తారు ఇద్దరు అభ్యర్థుల విషయానికి సంబంధించి? సార్, ఒక రకంగా ఎన్నిక లేదు. ఎందుకంటే బీజేపీకి స్పష్టమైనటువంటి కూటమికి, ఎన్డీఏ కూటమికి చాలా స్పష్టమైన మెజారిటీ ఉంది. కావలసిన ఓట్ల కన్నా వాళ్ళకి దాదాపు 26 అదనపు ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏదో 392 ఓట్లు కావాలి గెలవడానికి, వాళ్ళకి 420 వరకు ఉన్నాయి. నియర్లీ కావాల్సిన దానికన్నా 26-30 కరెక్ట్ లెక్క నాకు తెలియదు, కానీ సీట్లు ఎక్కువ ఉన్నాయి. రెండవది, ఇటు బీజేపీ కూటమికి అటు కాంగ్రెస్ కూటమికి చెందనటువంటి పార్టీలు ఉన్నాయి. బిజు జనతాదళ్ ఉంది, దానికి 8 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, లోక్సభ సభ్యులు లేరు. వైఎస్ఆర్సీపీకి 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, 8 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్కి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 ఉన్నారు. ఈ పార్టీలు ఎటువైపు వెళ్తాయి అన్నది ఒక కీలకమైన ప్రశ్న. ఇవి కాంగ్రెస్ వైపు వెళ్ళక బీజేపీకి అనుకూలంగా ఓటు వేసినా లేక ఏ పార్టీకి ఓటు వేయకుండా ఉన్నా కూడాను ఆ విక్టరీ మార్జిన్ బీజేపీది పెరుగుతుంది. దీంతోపాటు ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే గ్రూప్, శివసేన ఏదైతే ఉందో వాళ్ళు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడాను రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని స్వాగతించినాయి. పర్యవసానంగా స్వాగతించారు కాబట్టి వాళ్ళు ఓటు సమయంలో అబ్స్టైన్ అయినా కూడా బీజేపీకి అది లాభం. ఆ మేరకు కాంగ్రెస్ ఓట్లు తగ్గుతాయి. అంటే కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి ప్యూర్ పొలిటికల్ మనము లెక్కల్ని మాత్రమే తీసుకున్నట్టయితే బీజేపీ కూటమి విజయం చాలా సునాయాసంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి గణాంకాల ప్రకారం అంకెలను చూసినట్లయితే బీజేపీకి చాలా సానుకూలత ఉంది. బీజేపీ ఈ మెజారిటీని 426 కన్నా 450ని చేరుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్లో శశి థరూర్, ఆయనతో ఉన్నటువంటి మిత్ర బృందం కూడా నిన్న బీజేపీ నాయకులతోటి కలిసి సమావేశమైనట్టుగా కొన్ని ఛానల్స్లో చూశాను నేను. అది గనక నిజమై కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే దీనిలో విప్ పనిచేయదు, విప్ జారీ చేయడానికి లోకసభకు హాజరు కావాలని విప్ జారీ చేయొచ్చు, కానీ ఫలానా పార్టీకి వెయ్యాలని విప్ జారీ చేయడానికి ఉండదు. విపక్షం యొక్క రావలసిన ఓట్ల కన్నా ఒక 10 ఓట్లు తక్కువ వచ్చినా కూడాను చాలా పెద్ద దెబ్బ అవుతుంది. రాజకీయంగా, మారల్గా వాళ్ళు యునైటెడ్గా లేరన్నటువంటి విషయం బయటపడుతుంది. బీజేపీ ప్రయత్నం కూడాను ఆ దిశగానే వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ల కన్నా అదనపు ఓట్లను సంపాదించుకునే ప్రయత్నం. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడింది. బిజు జనతాదళ్ వక్ఫ్ బోర్డు విషయంలో ఎంపీలకు అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఓటు వేయమని చెప్పింది. పర్యవసానంగా ఈసారి కూడా అంతరాత్మ ప్రబోధమే పనిచేస్తుంది కాబట్టి అందులో సగం మంది వేసినా కూడాను మీకు గణాంకాలు మారిపోతాయి. కాబట్టి బీజేపీకి చాలా సానుకూలంగా ఉంది. చాలా సందర్భాల్లో పెద్దగా రాజకీయ నేపథ్యం లేనటువంటి వ్యక్తులు, అబ్దుల్ కలాం వంటి వారు సడన్గా రాష్ట్రపతి అయిపోయారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అవుతారు అనుకున్న సందర్భంలో ఆయనను పక్కన పెట్టి అబ్దుల్ కలాంని తీసుకొచ్చారు. రామ్నాథ్ కోవింద్ ఎవరు ఊహించలేదు. ఆ రకంగా అభ్యర్థిత్వము కన్నా కూడా ముఖ్యమైనటువంటిది ఇక్కడ పార్టీల పరస్పరమైనటువంటి పొజిషన్, ఇది ముఖ్యమైన. రాకగారు ఇంకొక అంశం, కర్ణాటక ధర్మస్థలిలో ఏం జరుగుతుంది అసలు? ఎన్ని రకాలు వస్తున్నాయి, శవాలు ఉన్నాయని, పూర్తి చేశారని, అక్కడ ఏదో ధర్మస్థలిలో మొత్తానికి ఏం జరుగుతుంది? ఏం జరగలేదండి. ధర్మస్థలంలో వాస్తవానికి జూలై 3 నుంచి వివాదము ప్రారంభమైంది. ఇప్పుడు తాజాగా వెలువడుతున్న విషయం ఏంటంటే, ధర్మస్థలలో వేలాది శవాలు ఉన్నాయి అని చెప్పి మొట్టమొదట వచ్చినటువంటి వీడియోలో వాడినటువంటి క్లిప్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేసినవి అని తేలింది. ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు దాఖలు చేశారు. అతని పేరు సమీర్ అహ్మద్.
సమీర్ అహ్మద్ మీద కేసు దాఖలు చేశారు, ఎఫ్ఐఆర్ దాఖలైంది, కేసు నమోదు చేశారు. ఆయన పక్షాన వాదించేందుకు నిషేధిత పిఎఫ్ఐకి మద్దతు పలికే రాజకీయ పార్టీ అయినటువంటి ఎస్డిపిఐ సమావేశాల్లో పాల్గొన్నటువంటి బాలన్ అనేటటువంటి అడ్వకేటు వాదిస్తున్నారు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, 100 శవాల్ని నేనే పూడ్చాను అని చెప్పినటువంటి వ్యక్తి నా మీద కొంత ఒత్తిడి వచ్చింది, ఆ ఒత్తిడి వచ్చిన కారణంగా నేను ఇది చెప్పాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ వచ్చింది. ఆయన మొదటి భార్య కూడా నా భర్త డబ్బుల కోసం ఈ పని చేశాడు అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ వచ్చింది. మూడవ ఈ కేసులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 17 చోట్ల తవ్వకాలు జరిగినాయి. 17 చోట్ల తవ్వకాలు జరిగితే సైట్ నెంబర్ 6లో ఒక కంకాళం దొరికింది, కానీ అది మగ కంకాళం, ఆడది కాదు. వీళ్ళు ఆడవాళ్ళని కదా వీళ్ళని అంటున్నారు. ఒక్క స్త్రీ కంకాళము 17 సైట్లలో దొరకలేదు. ఈ భీమా అనే వ్యక్తి, ముసుగు మనిషి ఎవరైతే నేను 100 శవాల్ని పాతిపెట్టానన్నాడో అతను గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్స్ని వాడాలి అని చెప్పి అన్నాడు. 16 మీటర్ల కన్నా లోతున్న శవాలు ఉంటాయి, నాకు తెలిసి ఎవ్వరు కూడా పాతిపెట్టేవాళ్ళు 6 అడుగులను మించి గొయ్యి తవ్వుతారని నాకు తెలియదు, అయినా 16 అడుగుల కింద పాతిపెట్టాడని అనుకున్నా కూడా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్స్ని వాడినా కూడా ఏమీ తేలలేదు. కాబట్టి 100 శవాలు లేవు. రెండవది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి క్లిప్ని పట్టుకుని హడావిడి జరిగింది. మూడవది, 2003లో నా కూతురు అనన్య భట్ ఆమె మాయమైపోయింది అని చెప్పి, అనన్య భట్ అనే పిల్లకి సంబంధించి చనిపోయిందని చెప్తున్నాను. ఎటువంటి ఆధారాలు లేవు. 10th పాస్ అయిన సర్టిఫికేట్, ఇంటర్ పాస్ అయిన సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, లేకపోతే అమ్మాయి ఏ కాలేజీలో చదువుతున్నారన్నారో ఆ కాలేజీలో ఆ పేరుతో అడ్మిషన్ కానీ ఏమీ లేదు. ఆమె ఒక ఫోటో చూపించింది, ఈ ఫోటో చూపించి ఇది మా అమ్మాయి ఫోటో అని అంది. తర్వాత తేలింది ఏంటంటే ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఆ వ్యక్తి ఇంట్లో కూర్గ్ జిల్లాలో నర్సుగా పనిచేస్తూ 2007లో చనిపోయినటువంటి అమ్మాయి ఫోటో, వాసంతి ఆమె పేరు, ఆ ఫోటో తీసుకొచ్చి ఈమె అనన్య భట్ అని చెప్పి చెప్తోంది. వాసంతి భట్ యొక్క భర్త కూడా చనిపోయాడు, పిల్లలు లేరు, ఆమె లేదు, కాబట్టి అసలు అడిగేవాడు లేడు, కాబట్టి ఈ ఫోటోని ఆమె చలామణి చేసే ప్రయత్నం చేసింది. వాస్తవంగా ఆమె గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నప్పుడు పిల్లలు లేరు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. రెండవ వ్యక్తితో సహజీవనం చేస్తున్నప్పుడు కూడా పిల్లలు లేరని చెప్తున్నారు. ఆమె చెల్లెలి భర్త మరి మా ఇద్దరి వివాహం అయ్యే నాటికి ఈమెకి పిల్లలు లేరు, మా పెళ్ళైన తర్వాత అంత వయసున్న అమ్మాయిని ఒకేసారి ఎలా కన్నది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అనన్య భట్ కేసు కూడా అబద్ధమని తేలింది. ఇప్పుడు ధర్మస్థల విషయంలో శవాలు లేవు, 16 చోట్ల తవ్వినా శవాలు లేవు, నాకు డబ్బులు ఇస్తే నేను మాట్లాడానని చెప్పి అన్నటువంటి వ్యక్తి అంటున్నాడు. ఈ అనన్య భట్ కేసు పూర్తి అబద్ధమని చెప్పి తేలింది. ఇప్పుడు ధర్మస్థలంలో ఏముంది అంటే సడన్గా ఎందుకు ఇది వచ్చిందంటారు? సడన్గా ఈ రకమైన ప్రచారం కానీ ఈ రకంగా వ్యక్తులు రావడం ఏం జరిగి ఉంటుంది? దానికి కారణాలు ఏంటన్నది అధ్యయనం చేయాల్సి ఉందండి. ఎందుకంటే కర్ణాటకలో నేను ఎందుకు అంటున్నానంటే బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, అక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ దీని వెనక మొత్తం చేశారనేది ఒక ఆరోపించారు. బీజేపీ ఎంపీ ఆ ప్రాంతంలో తక్కువ లేరు వాస్తవానికి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి చెంది తమిళనాడులో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఆ ప్రాంతంలో జిల్లా కలెక్టర్గా పనిచేశాడు. జిల్లా కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి దీని వెనక ఉన్నారు అని చెప్పి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జనార్దన్ రెడ్డి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఆయన ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆరోపణ చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి తర్వాత వాళ్ళు కూడా గొంతు కలుపుతున్నారు. ధర్మస్థల యొక్క ధర్మకర్త ఎవరైతే ఉన్నారో ఆయన జైన్, ఆయన హిందువు కాదు. ఆ గుడిలో పూజారులు శ్రీ వైష్ణవులు, గుడిలో దేవుడు శివుడు. బహుశా భారతదేశంలో ఈ రకమైనటువంటి గుడి ఇక్కడ లేదు. రోజుకి 50,000 మందికి ఉచితంగా అన్నం పెడతారు. దాని మీద నేషనల్ జాగ్రఫర్ వాడు డాక్యుమెంటరీ చేశాడు. ఆయన ఈ మధ్య బీజేపీ 2022లో ఆయనని నామినేట్ చేసింది, రాజ్యసభకి నామినేట్ చేసింది. బీజేపీ తరఫున ఆయన నెగ్గలేదు, నామినేట్ చేసింది. అంతకు ముందు ఆయన కాంగ్రెస్కి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను 2000 నుంచి 2014 మధ్యలో జరిగిన ఇన్ని హత్యలని చెప్తున్నారు. కాబట్టి ఇది అసలు దీని లోతుల్లోకి వెళ్ళి అసలు ఈ కుట్రను ఛేదించవలసిన అవసరం ఉంది. ధర్మస్థల అంటే హిందూ ధార్మిక క్షేత్రాల మీద ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణ వేయటం అనేది
పెరిగింది. ఉదాహరణకి శబరిమలలో మహిళల ప్రవేశం, హాజీపీర్ దర్గాలో మహిళల ప్రవేశం లేదు, ఒక్క మహిళా సంఘం దాని గురించి మాట్లాడదు. శబరిమలలో మహిళల ప్రవేశం లేదంటే సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. సుప్రీంకోర్టు కూడా మహిళా హక్కుల పేరిట దాన్ని పెద్ద వివాదం తయారు చేస్తుంది. ప్రస్తుతం తీర్పు మారింది, అది వేరే విషయం. హాజీపీర్ దర్గా దగ్గరకు వచ్చేటప్పటికి అది మతపరమైనటువంటి అంశం, అందుకని మహిళల ప్రవేశం అనేది ఆ మతం డిసైడ్ చేయాలన్నది. శబరిమల దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మతపరమైన విషయము, మందిరం యొక్క నిర్వాహకులు చేయాలని అనలేదు, మహిళా హక్కులను భంగం అని చెప్పేసి అన్నారు. మహిళల ప్రవేశం కూడా కాదు, ఋతుక్రమము కొనసాగుతున్న మహిళల ప్రవేశం మాత్రమే, అందరూ మహిళలకి అది నిషేధం కాదు. ఏదేమైనప్పటికీ శబరిమల అటాక్ జరిగింది, చాలా పెద్ద అటాక్ జరిగింది. దేవస్థానం పట్ల ఉన్నటువంటి భక్తి చెదిరేటటువంటి ప్రయత్నం. ఆ తర్వాత తమిళనాడులో తిరుపుర కుండ్రంలో ఒక పెద్ద వివాదం జరిగింది. తిరుపుర కుండ్రం కుమారస్వామికి సంబంధించినటువంటి క్షేత్రము, దానిని స్కంధమలై అంటారు. స్కంధ అంటే కుమారస్వామి, మలై అంటే కొండ. దాని మీద ఒక రూల్ ఏంటంటే దాని మీద రక్తము చిందకూడదు, అక్కడ నియమం అది. ఆ కొండలోనే ఒక భాగంలో ఎవడో ఒకడు వచ్చి సికందర్ గారి దర్గాని కట్టాడు. దర్గాని కట్టి నేను అక్కడ జబా చేస్తాను, హలాల్ చేస్తాను, రక్తం పారిస్తానని పట్టుదల పట్టాడు. ఏమిటంటే మైనారిటీ హక్కులు, అక్కడ ఉన్నటువంటి ద్రవిడ ప్రభుత్వం మైనారిటీ హక్కులు, మైనారిటీలకి పూజ చేసుకునే హక్కు ఉంది. చిట్ట చివరికి భారీ ప్రజా ఉద్యమం జరిగిన తరువాత కింద కోసుకుని పైకొచ్చి వండుకొని తినొచ్చు అని చెప్పి స్కందమలైలో సికందర్ దర్గా దగ్గర అనుమతినిచ్చారు. కాబట్టి ఇది రెండవ కేసు. దాని తర్వాత ధర్మస్థల మూడవ కేసు. మన తిరుపతికి సంబంధించి కూడా చాలా అనవసరమైనటువంటి వివాదం రేపెత్తించారు. తిరుపతి లడ్డూల్లో జంతువు కొవ్వును కలిపారు అని చెప్పి అన్నారు. అన్న వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, ఇప్పటి వరకు ఆ కేసు ముందుకు సాగలేదు. లక్ష్యం ఎవరు? తిరుపతి దేవుని యొక్క భక్తుల శ్రద్ధా విశ్వాసాల మీద దెబ్బగొట్టే ప్రయత్నం. దురదృష్టవశాత్తు ఇక్కడి ప్రభుత్వము ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఏదో కేసులేవో నామకహా నమోదు చేసింది, వాళ్ళు ఇమీడియట్లీ కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు దానికి ఏ రకంగానైతే ఇది చేసుకోవాలో అది ఆ కంపెనీ వాళ్ళు చేసుకున్నారు. ఇంత చేసి సోకాల్డ్ యానిమల్ ఫ్యాట్ని లడ్డూలో వాడారా అంటే ప్రభుత్వమే చెప్తోంది వాడలేదని. దీని అర్థం ఏంటి అంటే గమనించవలసిన విషయం ఏంటంటే హిందూ ఆస్థా కేంద్రాల మీద ఒక టార్గెటెడ్ అటాక్ ఏదో జరుగుతున్నది. ధర్మస్థల మీద జరిగిన దాడికి ముందు తిరుపుర కుండ్రంలో జరిగింది, అంతకు ముందు తిరుపతిలో రాజకీయమై ఉండవచ్చును. తిరుపతిలో నేను ఏదో మిషనరీ లాబీ ఏదో చేసిందనను, రాజకీయ పరంగానైనా హిందూ ఆస్థా కేంద్రంతో ఆటలాడుకున్నారు రెండు పార్టీలు. అదేవిధంగా శబరిమల కావచ్చు, ఈ రకంగా అన్ని ఆస్థా కేంద్రాల మీద ఒక ప్రయత్నపూర్వకంగా దాడి జరుగుతోంది. కన్యాకుమారిలో ఈ మధ్య అమ్మవారిని సంవత్సరంలోనూ 10 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని సముద్రంలో స్నానం చేయించి తీసుకొస్తారు. అక్కడికి వెళ్ళే దారిలో మందైకాడు అనే ప్రాంతం ఉంది. ఆ మందైకాడు అనే ప్రాంతంలో చర్చ్ ఉంది. చర్చి వాళ్ళు ఏనుగు మీద ఊరేగించి అమ్మవారిని సముద్రంలో స్నానం చేయించకూడదని ఉద్యమం చేశారు. చిట్ట చివరికి అక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఏనుగుని వాడకుండా అమ్మవారిని తీసుకెళ్ళి స్నానం చేయించని తీసుకొచ్చేయండి, భక్తులు కూడా వేరుగా వెళ్ళి స్నానం చేయొద్దు, కేవలం అమ్మవారిని స్నానం చేసి తీసుకున్నాడు. అటాక్ ఆన్ హిందూ రిలీజియస్ సింబల్స్ ఈజ్ హ్యాపెనింగ్. దురదృష్టవశాత్తు మందైకాడు ఇన్సిడెంట్ పెద్దగా పేపర్లలో రాలేదు, శబరిమలకు వచ్చినంత ప్రచారం జరగలేదు. కానీ మన పాత బస్తీలో మీరు వినాయకుడు ఊరేగింపు తీయవచ్చును, కానీ కన్యాకుమారి జిల్లాలో ఏ అమ్మవారి పేరు మీద జిల్లా పేరు వచ్చిందో ఆ అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగించి సముద్ర స్నానం చేయించేటటువంటి పరిస్థితి, ఊరేగింపుగా వెళ్ళి చేసే పరిస్థితి లేదు. కాబట్టి అటాక్ ఆన్ హిందూ రిలీజియస్ సింబల్స్, హిందూ రిలీజియస్ సెంటర్స్, హిందూ రిలీజియస్ ఫిగర్స్ ఇది జరుగుతోంది. వాస్తవానికి ఈ దేవాలయం ఏదైతే ధర్మస్థలం ఉందో ధర్మస్థలకి సంబంధించి దర్యాప్తు చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాల్లో కేసులు జరిగినప్పుడు వాటిపైన చాలా లోతుగా తక్షణం దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో తొక్కిసలాట దర్యాప్తు ఎక్కడ పోయింది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సింహాచలంలో గోడకూలి 7 మరణించారు, దర్యాప్తు ఏ స్థాయిలో ఉంది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. పార్టీలతో సంబంధం లేదండి, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని అన్నాను. భక్తులకు శ్రద్ధతో ముడిపడ్డ ప్లేస్కి వెళితే మేము బ్రతికి తిరిగి రామేమో, గోడ కూలుతుందో, తొక్కిసలాట అవుతుందో, లేకపోతే మా మీద దాడే జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉండడం మంచిది కాదు. దానివల్ల మెజారిటీ కమ్యూనిటీలో రియాక్షన్ వస్తుంది. ఈ రియాక్షన్ వల్ల
చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. తెలంగాణలో బాగా ఈ మధ్య రెగ్యులర్గా మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. ఏంటి సార్ మార్వాడి గో బ్యాక్ అనేది ఎందుకు వచ్చింది, ఏంటి వివాదం ఏంటి? గోబ్యాక్ అనడం వల్ల ఎంతమంది మార్వాడీలు వెళ్ళారు? గోబ్యాక్ నినాదం వచ్చిన తర్వాత ఎంతమంది మార్వాడీలు తమ దుకాణాలని తమ వ్యవహారాలని చుట్టబెట్టుకుని రాజస్థాన్కో ఇంకో రాష్ట్రానికో వెళ్ళినటువంటి దాఖలాలు ఎన్నున్నాయి. నరసింహారావు గారు, వాస్తవం చెప్తున్నాను, ఈ దేశంలో మార్వాడీలకు వ్యతిరేకంగా చాలా రాష్ట్రాల్లో వ్యతిరేక ఉద్యమాలు జరిగినాయి. ఒడిస్సాలో మార్వాడి గోబ్యాక్ చాలా స్ట్రాంగ్ ఉద్యమం జరిగింది, కొన్ని ఏళ్ల పాటు జరిగింది. దుకాణాలని కాల్చివేశారు, బూడిద చేశారు, దాడి చేశారు. మార్వాడీలు తను మార్వాడి అని చెప్పుకోలేని పరిస్థితి తెచ్చారు. అస్సాములో అయితే మార్వాడీని చంపేశారు. గువాహటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ బిర్మివాల్ ఆయన పేరు, ఆయనను కాల్చి చంపేశారు. మార్వాడీలకు చిన్న స్లిప్ వచ్చేది, 1,00,000 పంపించు, 2 లక్షలు పంపించు అని స్లిప్లు వచ్చేవి. రేపు బంద్ చేయాలని 8వ తరగతి కుర్రాడు వచ్చి రేపు బంద్ అని అంటే బంద్ చేశారు. ఎక్కడైనా ఒక్క చోటైనా మార్వాడి తన దుకాణాన్ని తన బిజినెస్ని చుట్టబెట్టుకుని ఆపేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిన దాఖలా ఈ దేశంలో ఉందా? తెలంగాణలో గత నెల రోజులుగా మనం మార్వాడి గోబ్యాక్ టీవీలో మీడియాల్లో మనం చర్చిస్తున్నాం. ఎంతమంది మార్వాడీలు వెళ్ళారు? దురదృష్టం ఏంటంటే నరసింహారావు గారు, తెలంగాణ ఉద్యమము జరుగుతున్నటువంటి సమయంలో కన్నా 10 సంవత్సరాలైన తెలంగాణ వచ్చిన తర్వాత మీకు వీధి వీధికి ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు, కాకినాడ కాజాలు, లేకపోతే బందర్ లడ్డూలు బండి పెట్టి అమ్ముతున్నారు. మనమే కొంటున్నాము. ఎవరైతే ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ అన్నాడో వాడు కారు ఆపి దిగి బేరమాడి కొనుక్కుని తీసుకెళ్తున్నాడు. చక్కినాలు ఎవరు కొనుక్కోవడంలే, సర్వపిండి ఎవరు కొనుక్కోవడం లేదు. తెలంగాణ రుచుల దుకాణాలు పేర్లు పెట్టారు, ఎంతమంది కొనుక్కుంటున్నారు? ఆత్రేయపురం పూతరేకులు ఎంతమంది? ఈ రకమైన ఉద్యమాల ద్వారా భయపెట్టి పంపించలేము. మార్వాడి గోబ్యాక్ ఎంతమందిని చేశాము? ఇటువంటి ఉద్యమాల ద్వారా మార్వాడీలు బలపడతారు, వాళ్ళ బిజినెస్లో డైవర్సిఫై అవుతాయి. మార్వాడీల్ని మన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. వాడు ఏం చేస్తాడు, ఈ రకంగా కొంచెం రాళ్ళు విసరటము, దుకాణాలను తగలబెట్టడం చేస్తే ఒక ముసలివాణి దుకాణంలో కూర్చోబెడతాడు. బాగా పళ్ళన్నీ రాలిపోయి క్యా బాబా అని అనేటువంటి వాడిని దుకాణంలో కూర్చోబెడతాడు. వీడు వెళ్ళి మహారాష్ట్రలో 2వ దుకాణం పెడతాడు ఈ పెట్టుబడితోటి. ఒక దుకాణం కర్ణాటకలో పెడతాడు, ఒక కొడుకు అక్కడ, ఒక కొడుకు ఇక్కడ వెళ్తాడు. అక్కడ 2 అదనపు దుకాణాలు పెట్టుకుంటాడు. వాడు అక్కడ లాభాలు సమకూరుస్తాడు. ఈ ముసలివాడిని కొట్టడానికి ఎవరికి చేతులు రావు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాడు తిరిగి వచ్చి వీడు తిరిగి వచ్చి 3 దుకాణాల ఎంపైర్ సామ్రాజ్యం వాళ్ళది పెరుగుతుంది. ఇండియాలో ఎక్కడైనా ఇటువంటి వ్యతిరేక ఉద్యమాల ద్వారా ఒక్క మార్వాడి వెళ్ళినటువంటి దాఖలా చూపించండి ఒక్క చోట. ఇక్కడైతే ఇంకా ఉడత ఊపుల స్థాయిలో ఉంది. నేను బెంగాలు, లేకపోతే అస్సాము, ఒరిస్సాల్లో అయితే ఫిజికల్ దాడులు, తగలబెట్టటాలు, హత్యలు జరిగినాయండి. ఇక్కడ ఇంకా ఉడత ఊపుల స్థాయిలోనే ఉన్నాయి. దీనివల్ల ఎవడో వెళ్తాడని, మార్వాడి గోబ్యాక్ అంటే పోతారని నేనైతే అనుకోవడం లేదు. మార్వాడీలను అన్ని పార్టీలు సమర్థించి వాళ్ళకి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలు కావడానికి కావలసిన సానుకూల పరిస్థితిని ఈ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు కలగజేస్తున్నారు. పరోక్షంగా వాళ్ళ వ్యాపారాలు బలపడి, వాళ్ళ ఆర్థికంగా బలపడి, ఒక దుకాణం 4 దుకాణాలు అయ్యేందుకు వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నారు. ఈ ఉడత ఊపుల వల్ల జరిగేటటువంటి ఏకైక లాభం అది. ఎందుకంటే మార్వాడీలను ఎక్కడ ఎవరు తరిమేలేదండి. మార్వాడీలు యుగాండాలోంచి తరిమేస్తే వాడు హైదరాబాద్కు వచ్చి ద్రాక్ష తోటల పెంపకం మార్వాడీలు, గుజరాతీలు ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ద్రాక్ష తోటలకు అప్పుడు బాగా ఉన్నవి యుగాండా నుంచి వచ్చినటువంటి మార్వాడీలు, గుజరాతీలు పెట్టినవే. ఆ తర్వాత ఆ భూములు రాజుల చేతికి వెళ్ళాయి. ఇంకోటైంది వేరే విషయం. ఈరోజు అదే యుగాండా ప్రభుత్వం రండి మా జీడిపిని పెంచేందుకు సహకరించండి అని అదే వీళ్ళని మార్వాడీల్ని, గుజరాతీల్ని, సింధీలని యుగాండా ఆహ్వానిస్తోంది. కాబట్టి దేశంలో ఎక్కడ కూడా ఒక్క మార్వాడిని తరమగలిగినటువంటి ఉదాహరణ నాకు కనపడలేదు. దీనివల్ల మార్వాడీలకి చాలా మేలు జరుగుతుంది. మార్వాడీలు అయ్యో వాళ్ళని ఎందుకు అమాయకుడిని కొడతారు అని చెప్పి మన వాళ్ళే అడ్డం వస్తారు, పోలీసులు అడ్డం వస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు మార్వాడీలకు అనుకూలంగా మాట్లాడాడు. బీఆర్ఎస్ ఇప్పటికీ మార్వాడీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. బీజేపీ మార్వాడీల్ని సమర్థించింది. ఈ రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన పార్టీలు మార్వాడీల్ని సమర్థించేసినాయి. ఈ మొత్తం వివాదంలో నాకు కనిపిస్తున్నది ఏంటంటే, ఈ ఉడత ఊపుల వల్ల జరిగే ఏకైక లాభం ఏంటంటే, రాజకీయ శక్తులన్నీ మార్వాడీలను సమర్థించి ప్రజలలో ఉన్నటువంటి లిబరల్ ఎలిమెంట్స్ అందరూ మార్వాడీలు అయ్యో పాపం వాళ్ళు పొట్టకూటి కోసం వచ్చారు, వాళ్ళు ఏంటి అని అనేవాళ్ళు వచ్చి పూర్తిగా మార్వాడీలకు లాభం జరుగుతుంది. వాళ్ళ వ్యాపారము ద్విగుణీకృతం, బహుకృతం అయిపోతుంది.
తప్పితే దానిలో నాకు వేరే లాభం ఎక్కడా కనిపించడం లేదండి. ఇవేవి నిలిచేటటువంటి ఉద్యమాలు కావండి. ఎందుకంటే తెలంగాణకి ఉన్న అతిపెద్ద సమస్య తెలంగాణలోని 1/3 హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీలో మార్వాడీలు, గుజరాతీలు, సింధీలు, వీళ్ళు తర్వాత ఉత్తరాదికి చెందినటువంటి శ్రీవాస్తవులు, పార్సీలు, వీళ్ళందరూ 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. 400 హైదరాబాద్ని పర్ల్ సిటీగా చేసింది గుజరాతీ వ్యాపారులు. ముత్యాల పట్టణంగా హైదరాబాద్ అయింది గుజరాతీ వ్యాపారుల కోసం. కాబట్టి ఇవి తెలంగాణలోని 1/3 హైదరాబాద్లో 400 సంవత్సరాలుగా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి చాలామంది. నానక్రామ్ కూడా ఏంటండి, నానక్రామ్ కూడా అనేది నానక్రామ్ గారు అనేటటువంటి ఒక మార్వాడీ వ్యక్తి తన భూమిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాన్ని చాలా కాలము నానల్ నగర్, నానక్రామ్ కూడా ఈ రకమైన పేర్లతో పిలిచారు. ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ సదస్సు ఇక్కడ జరిగినప్పుడు మార్వాడీలు ఇచ్చినటువంటి ప్లేస్తో జరిగింది. తుర్రెబాజ్ ఖాన్ గురించి చెప్తాం మనం. తుర్రెబాజ్ ఖాన్ బ్రిటిషర్ల మీద దాడి చేసినప్పుడు సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి మార్వాడీల ఇళ్ల మీద ఫిరంగులు అమర్చి దాడి చేశారు. ఆ మార్వాడీ వ్యాపారాన్ని బ్రిటిషర్లు కన్ఫిస్కేట్ చేశారు సుల్తాన్ బజార్లో. చాలామందికి తెలియదు చరిత్ర. ఈ స్లోగన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఏంటంటే విడగొట్టి, చెడగొట్టి, పడగొట్టడం ఒకటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. మార్వాడీలకు మాత్రమే లాభం చేకూర్చాలని వాళ్ళు కంకణం కట్టుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ రాఘసుధా గారు. మొత్తానికి ఓటర్ల జాబితాకు సంబంధించినంత వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒక వర్గానికి, ముఖ్యంగా మైనార్టీ వర్గానికి సంబంధించిన ఓటర్ల లబ్ధి చేకూర్చే విధంగానే వ్యవహరిస్తున్నారని చెప్పేసి రాఘ సుధాకర్ గారు అంటున్నారు.